దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలపై మరోసారి చర్చ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలకు కలిపి రోజుకు దాదాపు 750 కోట్ల రూపాయల నష్టం వస్తుందని సమాచారం. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచకుండా నియంత్రణలో ఉంచడంతో ఈ భారం కంపెనీలపై పడుతుంది. ఇక అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి ఖర్చులు కూడా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ఆయిల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. నష్టాలను తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సిన అవసరం ఉందని కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే సాధారణ ప్రజలపై భారం పడకుండా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీంతో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో కేంద్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.